కొత్త దూడనారా? అవును. అవి కొన్నారు మరి నిన్నెప్పుడు అమ్మిస్తారా? జోకు బడి పోలే. నిన్న ఒక అబద్ధం చెప్పిన, లీవ్ ఇచ్చిళ్ళు. చెప్పినావు నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పిన. జోక్. దొరుకుతావురా, దొరుకుతావు. బను క్రికెట్ ఆడుకుందాం రా. వీళ్ళకి ఆడస్తలేదురా, నేను కొడితే 6 పోయేది చిన్నప్పుడు. వంగి వంగి కొడితే హెలికాప్టర్ షాట్లు పోయేది. వంగి కొడితే షీప్ షాట్ రా, గిట్లానే ఎగిరి కొడితే హెలికాప్టర్ షాట్. ఏమైందిరా బన్ను? దూడం కట్టేసి మనతో ఆడుకొని వచ్చిందంట, అది పేసరికి వెళ్ళిపోయింది. అయ్యో, వాళ్ళ ఆన కొడతాడని భయపడతాడు. ఓ పని చేయి, దూడని చెయ్యి వరకు వెళ్ళిపోయిందని మీ నాన్న ఆడుకు వెళ్ళిపోయిందని చెప్పురా. చెర్ల పడి ఈత పట్టుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పురా. సప్పుడేకి ఎవడో పట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పు. వీళ్ళ నాన్న బాగా సీరియస్ రా, సప్పుడేక నిజం చెప్పేద్దాం. అదే ఫారం మీ నాన్నకి చెప్పేద్దాం. ఐడియా నాకు బాగా కరెక్ట్ రా. మా బావ తోపురా, అదిరా. ఇందిరా కథ చెప్పాలి. వాళ్ళు చెప్పింది చెప్పి బర్రే ఊరికే అయిపోయింది. నీ ఐడియానే కదరా ఇదంతా? నిజం చెప్పరా, నువ్వే కదరా? ఏమైంది అసలు? బర్రెని చక్క కట్టాలి, అది పోయింది. నువ్వు బర్రెని ఎత్తి పెట్టాలి బావా, ప్లీజ్ బావా. నాకు పండ్లు ఉన్నాయిరా. నున్నా బావా, నేను చేస్తా. సరేపా, మిషన్ పన్నోడు స్టార్ట్. అదే అదే మిషన్ బరే సర్చింగ్ స్టార్ట్. చిన్నపిల్లలతో బట్టలు తిట్టుకున్నాను. నీకు దూడ కావాలా లేకపోతే వద్దా? కావాలి. నువ్వు బావ బర్రే ఎత్తుదాం రా, ఎత్తుదాం. ఇగో బావ టీవీ. బావ బర్రే తిడతానవా డ్రిస్తానవా? అడుగుతాను. పొద్దుగాల మామిడి పళ్ళు ఎంత అన్నావరా? నీకు ఫ్రీ బావ. తీసుకురాకు. ఎన్ని ఉంటాను అని అయితే నా ఈపు చింతపండు అవుతుంది బావ. బర్రె దొరకకపోతే ఈపు బతే పండు అవుతుంది. మరి మామిడికాయలు కావాలట. బర్రె దొరికే సంగతి చెప్తాను. ఏ పోరా ఇంట్లో మామ ఉన్నాడా? అమ్మో నాకు బాగా బర్రే
A few moments later. దుడ్డకు నీళ్లు పెట్టిరా పోరారా. దుడ్డు ఇంట్లోనే ఉన్నదా? అరే పాతోని ఇంటికాడికి పోయిందట్రా బర్రె, వాళ్ళు తీసుకొచ్చి తూలిపోయినరా. బర్రె ఇంట్లో పెట్టుకొని బావతోడు ఇన్ని పనులు